అందుకే ఏం చెప్తారు, తెలియక కొంతమంది మాయ దుర్మార్గము కాదు, మాయ అంటే తల్లి జగన్మాత. మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలి అంటే అవిద్య అని మనం అనేది కూడా మాయనే అవిద్య అంటున్నాం. మాస్టర్ గారు ఎటర్నల్ ఇగ్నరెన్స్ అన్నారు ట్రాన్స్లేట్ చేస్తూ. ఎందుకు అంటే ఆ అవిద్య అనేటువంటిది లేకపోతే సృష్టి లేదు, మాయ లేకపోతే సృష్టి లేదు. అంత పరమాత్మే అన్నట్టుగా ఉంటే ఇంకా మనం కథ ఏముంటుంది. కాబట్టి వేరే అనుకోవాలి, దానిలో రకరకాలుగా అవన్నీ జరగాలి. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారట, మెడికల్ స్టూడెంట్స్. వాళ్ళిద్దరూ కూడా ఎనాటమీ క్లాస్ రోజు వింటూ ఉన్నవాళ్లే. అందులో ఏముంది శరీరంలో మొత్తం లోపల స్కెలిటన్ ఒక్కొక్కటి ఏముంటాయి, మొత్తం బ్రహ్మాండంగా ఈక పీక అన్నట్టు ప్రతిదీ పార్ట్ అంతా వాళ్ళు నేర్చుకుంటారు, చెప్తారు అక్కడ. అంతేకాకుండా శవాలని కోసేలా దేహ భాగాలన్నీ చూపెడుతూ ఉంటారు వాళ్ళకి. కాబట్టి ఏముంది శరీరంలోనే తెలిసినప్పటికీ బయటకు వచ్చాక వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారట, ఆ ఆడామగా. వాళ్ళు పెళ్లి చేసుకుంటారట, పిల్లల్ని కంటారట. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇదేముంది శరీరం ఎముకలు అన్న వాళ్ళు కూడా అంత డాక్టర్లు అయ్యి ఉండి కూడా వాళ్ళు అక్కడ అవుతున్నారా లేదా, అవ్వకపోతే సృష్టి లేదు, కథ లేదు. కాబట్టి దాని పర్పస్ ఖచ్చితంగా ఉన్నది. ఎప్పటిదాకా అది ఉంటే మనం దారి తప్పకుండా ఉంటామో దానికోసం అవిద్య ఉంటుంది. అవిద్య కూడా మాయ కూడా ఎందుకుందంటే మనం దారి తప్పకుండా ఉండడానికే ఉన్నది, మన మేలు కోసమే ఉన్నది. బాగా అర్థం కావడానికి మనకి భగవద్గీతలో ఇచ్చిన ఉదాహరణ వడ్ల గింజ. ఆ వడ్ల గింజ పైన పొట్టు అనేటువంటిది అది ఎందుకు నాన్సెన్స్ భగవంతుడు పెట్టాడు అంటే మన దాకా గింజలు రావు, మన దాకా రావడానికి అది ఉండాలి. దాంతో సహా వేసుకుంటే గొంతులో గుచ్చుకుంటుంది.